హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కామ్లీ కిచెన్. ఈరోజు మనం ఎంతో స్పైసీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, 1 స్పూన్ నిమ్మరసం వేసి ఇవన్నీ చేప ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఇందులో కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ ఏమీ వేయకుండానే చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల చేప ముక్క లోపల పైన కూడా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ కార్న్ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే 2 స్పూన్లు వేసి పెరుగుతో కలుపుకోవాలి. అప్పుడు ఫిష్ లోపల మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీకు వీలైతే రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచితే మసాలాలు బాగా పట్టి భలే రుచిగా ఉంటాయి. ఇలా మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సహజంగానే చేపల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్ చేతికి తగలకుండా జాగ్రత్తగా వేయాలి. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించిన తర్వాత మరొక వైపుకు వీటిని తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించకూడదు. హై ఫ్లేమ్లో వేయించడం వల్ల పైకి కలర్ బాగా వచ్చేస్తాయి కానీ లోపల మెత్తగా పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా అని లో ఫ్లేమ్లో వేయించకూడదు. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల ఆయిల్ బాగా పీల్చేస్తాయి. ఇంకా చేప ముక్కలు విరిగిపోయినట్లుగా మెత్తగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలా మంచి కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కొత్తిమీర ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.